నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యోమగామి సునీత విలియమ్స్ కంగ్రాట్స్. భూమిపై అడుగుపెట్టిన వ్యోమగామికి స్పీకర్ శుభాకాంక్షలు. మండలిలో యనమల ప్రసంగం. రాజ్యసభకు పంపించాలని తోట త్రిమూర్తులు డిమాండ్. హిజ్రాల ఆందోళనతో అట్టుడికిన అనకాపల్లి. నరహంతకుని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్. నర్సీపట్నంలో దొంగల భయం. పోలీసులు నిద్రమత్తుపై విమర్శల జరిమానా అనుభవశీలి. భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ బూచ్ విల్మోర్ భూమిపైకి సురక్షితంగా చేరిన సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు శుభాభినందన తెలియజేశారు. 14వ రోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడారు. సునీత విలియమ్స్ ఈరోజు తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారని అన్నారు. అంతరిక్షంలో 286 రోజులు గడిపిన సునీతకు ఇది 3వ అంతరిక్ష యాత్ర కాగా ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలో గడిపిన ఘనత సాధించారని తెలిపారు. వ్యోమగామం యావత్ మానవాళికి స్ఫూర్తిదాయకమని, శాస్త్రీయ పరిశోధన పట్ల సునీత గారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు ఆమె చూపిన ధైర్య సాహసాలు ప్రశంసనీయమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు కొనియాడారు. మానవాళి నిరంతర ప్రగతికి ఇలాంటి ప్రయాణాలు కీలకమైనవని ఆయన పేర్కొన్నారు. ఈరోజు ముందుగానే ఒక ప్రకటన అండి. గౌరవ సభ్యులారా, ఇదొక శుభదినం. భారతీయ సంతతికి చెందినటువంటి వ్యోమగామి సునీత విలియమ్స్ గారు ఈ తెల్లవారుజామున భూమిపైకి సురక్షితంగా తిరిగి వచ్చారు. సహా వ్యోమగామి యారీ యూజిన్ విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి గత జూన్లో చేరుకున్న సంగతి మనకు తెలుసు. సునీత విలియమ్స్ గారు అంతరిక్షంలో 286 రోజులు సుదీర్ఘ కాలం గడిపారు. సునీత విలియమ్స్ గారు ఇది 3వ అంతరిక్ష యాత్ర. ఆమె మొత్తం 608 రోజులు అంతరిక్షంలోనే గడిపిన సంగతి మీ అందరికీ తెలుసు. ఈ వ్యోమగాముల జీవనయానం యావత్తు మానవాళికి స్ఫూర్తిదాయకం. వారి శాస్త్రీయ పరిశోధన పట్ల వారికి ఉన్న ఆసక్తి, పట్టుదల, అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు సిద్ధపడే ధైర్య సాహసాలు మానవాళి నిరంతర ప్రగతికి సోపానాలు అవుతాయని సునీత విలియమ్స్ గారు యారీ విలియమ్స్ గారు ఈ శుభ సందర్భమున నా తరపున ఈ సభ తరపున స్వాగతం, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అనుభవశీలి ప్రసంగం అంటే అధికార పక్షమైన విపక్షమైన చెవులొడ్డుతాయి. ప్రతి అంశంపై సభా నిబంధనలు ఉత్కటించి మాట్లాడాలంటే అది యనమలకే సాధ్యం. అందుచేతనే యనమల మాట్లాడే సమయంలో సహచర సభ్యుల బ్యాక్గ్రౌండ్ వాయిస్లు గానీ సెటర్లు గానీ వినిపించవు. ఆయన మాట్లాడే ప్రతి విధానపరమైన అంశాలని ఒడిసి పట్టే ప్రయత్నంలో తలమునకలైపోతుంటారు సభ్యులు. అది శాసనసభ అయినా శాసనమండలి అయినా సరే సభ్యులందరూ యనమల ప్రసంగం అంటే విధిగా సభకు వచ్చి ఉండాల్సిందే అంటుంటారు. మరో 5 రోజుల్లో ఎమ్మెల్సీగా పదవి విరమణ చేయబోతున్న యనమల మండలిలో ఇవాల్టి ప్రసంగమిది. దేశ అపోజిషన్ వాకౌట్ చేసినప్పుడు కూడా మేము మాట్లాడతాం దేశ దీని మీద. ఎందుచేతంటే వాకౌట్ చేసేటువంటి రైట్ మెంబర్కి ఉంటుంది, అధ్యక్ష మెంబర్స్కి ఉంటుంది, పొలిటికల్ పార్టీకి ఉంటుంది. కానీ ఇది ఈజ్ ఎ ఫండమెంటల్ రైట్. కానీ బాయ్కాట్ పర్మనెంట్గా చేసే రైటు పొలిటికల్ పార్టీకి లేదు, మెంబర్స్ కూడా లేదు దేశ. ఈనాడు మనం పర్మనెంట్గా బాయ్కాట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో దట్ మే లీడ్ టు ది డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. సరే, అది ఎట్లా ఉంచండి దేశ. ఈ రోజున క్రూషియల్ పీరియడ్లో ఈ యొక్క బడ్జెట్ ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రవేశపెట్టారు. చాలా క్రూషియల్ పీరియడ్ దేశ. ఎందుకంటే 5 సంవత్సరాలు చేసినటువంటి క్రైసిస్, వాటిని ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత ఈ ఒక్క బడ్జెట్ మీద ఉందనేటువంటిది చాలామంది అభిప్రాయం. కానీ ఒక్క బడ్జెట్ చాలదు దేశ. వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యాలు కానీ, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు కానీ, వీళ్ళు చేసినటువంటి అవినీతి కానీ, వీళ్ళు చేసినటువంటి ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ,
అదేవిధంగా ఫిజికల్ ఇంప్రూడెన్స్ కానీ ఏది చూసినప్పుడు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అసలు లేనే లేదు అధ్యక్ష. 12 crores ఎంత ఉంది, 12,000 crores. ఇవి చూస్తే డెవలప్మెంట్ నీళ్ళు, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంది, అదేవిధంగా ఫైనాన్షియల్ ఇంప్రూడెన్స్ ఉంది, ఎకనామిక్ క్రైసిస్ ఉంది. ఇటువంటి వెల్ఫేరము అనుకున్న స్థాయిలో సాధించలేకపోయారు. డబ్బులు ఖర్చు పెట్టామని చెప్తున్నారు తప్ప రిజల్ట్ అవుట్కమ్ ఏమి రాలేదు అధ్యక్ష. మనం చూస్తే ఎంచేతంటే రీసెంట్గా గవర్నమెంట్ ప్రవేశపెట్టినటువంటి 24-25 మన సోషియో ఎకనామిక్ సర్వీస్ కానీ సర్వే కానీ డీటెయిల్గా చూస్తే దాంట్లో అవుట్కమ్స్ ఏంటనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. అంచేత ఫస్ట్ మనం చూస్తే ఈ ఎకనామిక్ క్రైసిస్ ఎట్లా ఉందో మనం చూడవలసినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఎంచేతంటే రీసెంట్గా నేను వేరే చెప్పడం లేదు, రీసెంట్గా వీళ్ళు ప్రవేశపెట్టినటువంటి దాన్ని బేస్ చేసుకుని చూస్తే ఎవరో కాదనలేరు అధ్యక్ష. ఎంచేతంటే ఎకనామిక్ క్రైసిస్ ఎలా వచ్చిందంటే వీళ్ళు ఎకానమీ మీద ఏ విధంగానూ కాన్సన్ట్రేట్ చేయలేదు. ప్రతి ఒక్కరికి తెలుసు అధ్యక్ష, ఎకానమీ ఈజ్ ఎ బ్యాక్ బోన్ టు ది డెవలప్మెంట్ అనేది. అది తెలుసుండి కూడా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వం అధ్యక్ష. ఈ ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా ఈనాడు ఎకానమీ కొలాప్స్ అయింది కంప్లీట్గా. సరే మిగతా దేశాలు ఎలా ఉన్నాయి, మిగతా రాష్ట్రాలు ఎలా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈనాడు ఎకానమీ చూస్తే అధ్యక్ష మనకి నెగిటివ్ ట్రెండ్లో నడుస్తుంది. ఒకవైపు ఏమో ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి విజన్ 2047 చూస్తే దాదాపు యావరేజ్ మీద 15% ఉండాలి అనేటువంటిది, కరెంట్ ప్రైసెస్లో ఉండాలనేటువంటి చెప్పారు. దానికి సాధ్యపడదా అనేటువంటి విషయానికి వస్తే సాధ్యపడుతుంది కానీ ఇవన్నీ ఓవర్కమ్ అవడం చాలా కష్టంగా ఉంటుంది అధ్యక్ష. దానికి ఓకే కోalition గవర్నమెంట్ కాబట్టి, కూటమి గవర్నమెంట్ కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహాయం ఉంది. అదేవిధంగా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఎఫర్ట్స్ కానీ ఈ ప్రభుత్వం ఎఫర్ట్స్ కానీ కోఆపరేట్ చేస్తాయనేటువంటిది నా నమ్మకం అధ్యక్ష. చేత ఒకసారి చూస్తే అధ్యక్ష అగ్రికల్చర్ మీరు చూస్తే సెక్టార్ ఈ 5 years ఆన్ అన్ యావరేజ్ మాట్లాడుతున్నాం అధ్యక్ష. ఇది నా సొంతం కాదు అధ్యక్ష, కంప్లీట్ సోషియో ఎకనామిక్ సర్వే పేజ్ కావాలంటే వాళ్ళకి చెప్తాను, వాళ్ళు లేరు బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు అధ్యక్ష. -5.52% ఉంది అధ్యక్ష అగ్రికల్చర్ గ్రోత్ రేట్, అగ్రికల్చర్ సెక్టార్. అంటే 5 years వాళ్ళ 5 years మా 5 years కంపేర్ చేస్తే ఇప్పుడు ఇంకో 5 yearsకి బడ్జెట్ వస్తుంది అధ్యక్ష. అదేవిధంగా చూస్తే మీకు గ్రోత్ ఇండస్ట్రీ చూస్తే ఇండస్ట్రీస్ లేకపోతే ఎంప్లాయ్మెంట్ రాదు, ఎంప్లాయ్మెంట్ రాకపోతే కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, సేవింగ్స్ ఉండవు, దానివల్ల ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది ఒకవైపు. ఇవన్నీ కూడా అనేక మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అధ్యక్ష. ఈ రావటానికి కారణం ఏంటంటే ఒకటి అగ్రికల్చర్ సెక్టార్లో రూరల్ ఎకానమీ దెబ్బతినడం వల్ల అక్కడ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా ఇండస్ట్రీ సెక్టార్లో చూస్తే అధ్యక్ష లాస్ట్ తెలుగుదేశం 5 yearsకి ఇప్పుడు 5 yearsకి చూస్తే -2.18% ఉంది అధ్యక్ష ఇండస్ట్రీ గ్రోత్. అంటే ఇండస్ట్రీ గ్రోత్ తగ్గిపోయింది 5 yearsలో. ఇండస్ట్రియల్ గ్రోత్ ఎప్పుడైతే తగ్గిపోయిందో మనకి కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ రాలేదు, కావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ రాలేదు. ఓవరాల్గా చూస్తే ఎఫ్డిఐలో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్లో మొత్తం కంట్రీకి వచ్చిన దాంట్లో మనమే లీస్ట్ వచ్చాం అధ్యక్ష. అంటే $888 బిలియన్స్ వచ్చింది అధ్యక్ష. మిగతా వాళ్ళందరూ కూడా దగ్గర చాలా అమౌంట్ వచ్చింది వాళ్ళకి. ఇదేంటంటే గత ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాజకీయ ఉద్దండులు యనమల రామకృష్ణుని రాజ్యసభకు పంపించడం సముచితంగా ఉంటుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. మండలిలో పదవి విరమణ చేస్తున్న సభ్యుల అభినందన తెలిపే సందర్భంగా మాట్లాడిన తోట త్రిమూర్తులు యనమల సుదీర్ఘ అనుభవంలో సంస్కరణ తీసుకొచ్చారని, ఎన్నో ఉన్నత పదవుల్ని నిర్వహించిన యనమలకు రాజ్యసభకు వెళ్లాలన్నది చిరకాల కోరిక అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఆయన ఎనలేని సేవలు అందించారని, యనమలకు పొలిటికల్ రిటైర్మెంట్ ఉండకూడదని పేర్కొన్న తోట త్రిమూర్తులు టీడీపీ అధిష్టానం ఆయన్ను రాజ్యసభకు పంపించాలని కోరారు. అధ్యక్ష, మరి ఈరోజు ఈ సభ నుంచి మరి రిటైర్ అవుతున్నటువంటి పదవీ కాలం పూర్తి చేసుకున్నటువంటి మరి 7 సభ్యులు, అందులో ఒక 6 గురించి చెప్పాలి. ఒక ఆయన మళ్ళీ ఇదే సభలో మనతో పాటు కలిసి పనిచేస్తున్నారు. అయితే మరి పెద్దల లక్ష్మణరావు గారు కానీ, అలాగే వర్మ గారు కానీ, మా జిల్లాకు సంబంధించినటువంటి ఐవి గారు కానీ, అశోక్ బాబు గారు, అదేవిధంగా దువ్వాడ రామారావు, వీరందరూ కూడా ఈ సభలో వారి యొక్క విధానాలని ప్రభుత్వానికి తీసుకురావడంలో ఏమాత్రం కూడా
వెనుదిరగకుండా మాట్లాడినటువంటి వ్యక్తులు. అయితే దీంట్లో ఈ సందర్భంగా నేను మాట్లాడటానికి ప్రధానంగా యనమల రామకృష్ణ గారు, పెద్దలు యనమల రామకృష్ణ గారితో మా జిల్లా వాసిగా నాకు అత్యంత సన్నిహితంగా వారు 4 పర్యాములు ఆయనతో నేను శాసనసభ్యుడిగా ఆయన ఉండగా నేను పనిచేసినటువంటి సందర్భాలు. ఉమ్మడి రాష్ట్రంలో ఆయన స్పీకర్గా కానీ, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్గా కానీ, మరి అనేక పదవులు చేసినటువంటి వ్యక్తిగా ప్రతి విషయంలోని కూడా వారి రాజ్యాంగం పట్ల కానీ, ప్రభుత్వంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ, రాజకీయ పరంగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కానీ చాలా స్పష్టంగా ఆయన యొక్క అభిప్రాయాలు చెప్పడంలో కానీ, సలహాలు ఇవ్వటంలో కానీ, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 94లో 95లో ముఖ్యమంత్రి అయినప్పుడు, 95 ఆగస్టులో ముఖ్యమంత్రి అయినప్పుడు మరి నేను శాసనసభ్యుడిగా ఉన్నాను, రామకృష్ణ గారు ఆ రోజు స్పీకర్గా ఉన్నారు. చాలా కీలకమైనటువంటి సలహాలు సూచనలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి ఇవ్వటానికి గల కారణంలో ఆయన పాత్ర కూడా ఉందనేటువంటిది స్పష్టంగా చూసినటువంటి వ్యక్తిని. ఈ పార్టీ కోసం నిబద్ధతతో పనిచేసి మరి తెలుగుదేశం పార్టీకి ఆయన చేసినటువంటి సేవలకి ఆయన్ని పార్టీ చాలా గౌరవించిందనేటువంటిది కూడా చెప్పడంలో ఏమాత్రం లేదు. అయితే రామకృష్ణ గారి గురించి ఈ సందర్భంగా ఒక మాట చెప్పాలి. ఆయనకి ఎన్ని పదవులు చేసినప్పటికీ కూడా ఆయన రాజ్యసభకి వెళ్ళాలనేటువంటి కోరిక ఎప్పటి నుంచో ఉన్నది. ఈరోజు ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి చివరిగా ఆయన రిటైర్ అయిపోయి ఈ సభలో రిటైర్ అవుతున్నారేమో తప్పితే ఆయనకున్నటువంటి అనుభవాన్ని ఆ పార్టీకి, రాష్ట్రానికి ఉపయోగించేటువంటి విధంగా రామకృష్ణ గారికి రాజ్యసభ పంపించాలని చెప్పేసి నా తరపుని నేను కూడా ఆ పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటే, ఎందుకు కోరుకున్నా అంటే ఆ పార్టీకి ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయనకున్నటువంటి అనుభవాన్ని కానీ ఉపయోగించుకునేటువంటి దానికి ఆయనకు ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి మిత్రులు చాలామంది ఆయా వారు ఎంతో నిబద్ధతగా పనిచేసినటువంటి వ్యక్తులు కాబట్టి రిటైర్ అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ రాజకీయాల్లో ఈ సభలోకి వచ్చి వారి యొక్క సేవలో ప్రభుత్వానికి, ప్రజలకు అందించేటువంటి దానికి మరొకసారి భగవంతుడి గారికి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ, మా జిల్లా నుంచి ఉన్నటువంటి ఐవి గారు కూడా టీచర్స్ పట్ల జిల్లాలో అనేక ఉద్యమాల్లో, అనేక సమస్యల్లో ముందున్నటువంటి వ్యక్తి. వీరందరూ కూడా అవకాశం ఉంటే మరలా ఈ సభకు రావాలని చెప్పేసి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. దొంగల భయంతో నర్సీపట్నం గజగజ వణుకుతుంది. తరచూ జరుగుతున్న దొంగతనాలతో కంటి మీద కునుకు కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీనివాస ట్రేడింగ్ షాప్ చోరీకి గురైంది. ₹1,00,000 సామగ్రిని దొంగలు దోచుకెళ్లారు. నర్సీపట్నం మున్సిపాలిటీ ఇందిరా మార్కెట్లోని శ్రీనివాస ట్రేడింగ్ షాప్లో సోమవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది. షాప్ వెనుక నుంచి షాప్ పై రేకును కట్ చేసి లోపలికి ప్రవేశించి కిరాణా సామాన్లతో పాటుగా క్యాష్ కౌంటర్లో ఉన్న నగదును కూడా దొంగిలించేందుకు పోయాడు. దొంగిలించబడిన సామాన్లు, నగదు కలిపి విలువ ₹1,00,000 విలువ ఉంటుందని షాప్ యజమాని అంజూరి శ్రీనివాసరావు తెలియజేశారు. గత 2 నెలల కాలంలో వరుసగా జరిగిన 4వ పెద్ద దొంగతనంగా వ్యాపారులు తెలియజేశారు. ఇప్పటికీ ఒక దొంగతనాల కట్టడిలో పురోగతి లభించలేదని వాపోయారు. తక్షణమే పోలీసు అధికారులు స్పందించి దొంగతనాల కట్టడికి తగు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ నమస్కారం. నర్సీపట్నం ఇందిరా మార్కెట్లోని వ్యాపారం చేస్తున్నామండి కొంతకాలంగా. మేము ఈ మధ్యన దొంగల భయం బెంబెలు ఎత్తిపోతున్న కిరాణా షాప్. స్టాకులు తెచ్చుకోవాలన్నా చాలా ఇబ్బంది పడుతున్నాం. ఎందుకంటే స్టాకులు తెచ్చిన మరుసటి 2 రోజులకే దొంగతనాలు జరుగుతున్నాయి. కొంచెం దీని గురించి ఇప్పటికి దగ్గర 4 దొంగతనాలు జరిగాయి. పోలీసు వారు వచ్చారు, ఎంక్వైరీలు చేస్తున్నారు. కానీ ఏంటంటే దొంగ చాలా చాకచక్యంగా కనిపెట్టి మరీ సీసీ కెమెరాలు అన్నీ చూసుకొని అవన్నీ మూసుకొని మరీ దొంగతనాలు చేస్తున్నారు. దీని గురించి కొంచెం గవర్నమెంట్ వారు గట్టిగా ఎంక్వైరీ చేసి మాకు ఇందిరా మార్కెట్కి న్యాయం చేయవలసిందిగా, మరి ఈ 2 నెలలు దగ్గర ₹3,00,000 సరుకు పోయిందండి. దొంగతనాలు జరిగాయి. కొంచెం దీని గురించి ఇబ్బంది పడుతున్నాం మార్కెట్. మీరందరూ కొంచెం దీని గురించి ఆలోచించి మమ్మల్ని పట్టించుకోవాల్సిందిగా కోరుచున్నాం. నేను ఇందిరా మార్కెట్లో గత 35 సంవత్సరాల బట్టి వ్యాపారం చేస్తున్నాను. మార్కెట్లో నాకు 2 షాపులు ఉన్నాయి. 2 షాపులో పెద్ద షాపు మా అబ్బాయి ఉంటాడండి. నిన్న రాత్రి 8 గంటలకు షాప్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోయామంటే తాళాలు వేసుకుని శుభ్రంగా వెళ్ళిపోయిన తర్వాత ఉదయం మేము 8 గంటలకు వచ్చి షాప్ తీయడానికి వస్తే
తాళాలు తీసాం. లోపలికి వెళ్తే పైన పైకప్పు రేట్ తీసేసి కట్ చేసుకుని ఉందండి. చిల్లచెదురుగా ఉన్నాయి సామాన్లు. క్యాష్ పెట్టి సరుకు కూడా ఓపెన్ చేసి మొత్తం లాగేసి ఉన్నాయండి. అంటే అప్పుడు చూస్తే అప్పుడు మేము పోలీసు వారికి కంప్లైంట్ పెట్టామండి. అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెంబటనే నేను ఏమి ముట్టుకోకుండా అయింది. ఎవరు అలా వచ్చి మా ఆవిడని కూర్చోబెట్టి మా అబ్బాయిని వెళ్ళింది. వెళ్ళినంత కంప్లైంట్ ఇచ్చి పోలీసు వారు వస్తానని చెప్పారు. వచ్చారు, ఎంక్వైరీ చేస్తున్నారండి. రైసు, ఆయిల్, క్యాష్, షెల్టర్ గ్యాస్ మొత్తం అన్ని అంచనా 1 లక్ష రూపాయలు సుమారు ఉంటుందండి. గతంలో ఒక నెల 15 రోజుల క్రితం మా గొడవస్లో జరిగిందండి. తాళాలు తీసేసి తాళాలు ఇట్టుపోయారు. సామాన్లు రైస్ మూటలో 9, నూనె డబ్బాలు ఒక 5 పట్టుకెళ్ళిపోయారండి. అంతగా ముందు మా పక్క షాపులో జరిగిందండి, జగన్ గారి షాపులోని. ఆ జగన్ గారి షాపులో 2 సార్లు జరిగిందండి. మేము అలాగని తాళాలు కూడా బగరబందికి వేసుకున్నాం. అలాగని తాళాలు కలిపి తీసేసి తాళాలు కూడా పట్టిపోయారండి. అప్పుడు పోలీసు వారికి కంప్లైంట్ పెట్టిందండి. వచ్చారు, చూసి ఎంక్వైరీ చేస్తున్నారండి. ఈ రోజు కూడా జరిగిందండి. నన్ను రాత్రి అది తెల్లరిసరికి చూసేసరికి అలాగ మాకు భయమయంగా ఉందండి. ఇలాగ రోజు కూడా వారానికో లేకపోతే ఒక 2 రోజులు జరుగుతుందండి. రంజాన్లు జరుగుతుంది మార్కెట్లోనే. అది ఏవో కలిసి మీరు అందరూ కూడా దయచేసి పట్టించుకుని న్యాయం చేస్తారని మేము కోరుతున్నామండి. పెందుర్తి నియోజకవర్గం గవర జగ్గయ్యపాలెం దుర్గానగర్ గ్రామ సమస్యలపై జనసేన నాయకుడు గల్లా శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానికులు నిరసన చేపట్టారు. దుర్గానగర్కు చెందిన 426వ రేషన్ డిపో ఎండీఎం నిర్వాహకులు బియ్యం సక్రమంగా పంపిణీ చేయడం లేదని, బియ్యం అడుగుతుంటే డబ్బులు ఇస్తాం తీసుకోవాలని నగదు చేతిలో పెడుతున్నట్లు ఆరోపించారు. ఈ కాలనీలో ఓ ప్రైవేట్ కంపెనీకి చెందిన వ్యర్థ జలాల పైప్ లైన్ పగిలి బురదమయమైందని వాపోయారు. ఈ సమస్యలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. అందుకని గతంలో 2020లో తాత్కాలిక రోడ్డు తార్ రోడ్డు పూశారు. ఏదో చేసాం రంగులు దిద్దామని. ఆ రంగులు దిద్దడం కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మీ అందరూ కూడా చొరవ తీసుకొని ఒక 4-3 నెలల్లో దీని పరిష్కార మార్గంగా శుభ్రంగా సీసీ రోడ్డు వేసి దీనికి పరిష్కార మార్గం చూపిస్తామని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా కొన్ని పట్టించుకొని త్వరగా, ఎందుకంటే మాకు ఒకళ్ళు ఉండవు లేనట్టే ఇక్కడ మేము డైరెక్ట్గా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాం. దీన్ని సార్ దీన్ని గమనించండి సార్. ద్రోహంలో మీకోసం మహిళలు కూడా రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ బాధను మీరు అర్థం చేసుకొని ఈ రోడ్డును తాత్కాలికంగా కాకుండా నిర్మాణత్వంగా ఎప్పుడూ ఉండేటట్టు నిర్మాణం చేసి వాళ్ళకి మంచి జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ లోపలికి అంతా గ్రామాలన్నీ పెద్దగా విస్తరణ జరుగుతుంది కాబట్టి ఈ రోడ్డు తక్షణమే మీరు నిర్మిస్తారని చెప్పి మేము కోరుకుంటున్నాం. అసలు చాలా దారుణంగా ఉంది రోడ్డు మాత్రం బాగు చేయమని ఎప్పటి నుంచో అడుగుతున్నాము, కానీ బాగు చేయట్లేదు. ఎవరు పట్టించుకోవట్లేదండి. మట్టి వేసేస్తారు, వెళ్ళిపోతున్నారు, మట్టి వేసేస్తున్నారు. పెద్ద లారీలు అయితే చాలా దారుణంగా తిరుగుతున్నారు. అన్నానికి కష్టంగా ఉంటుంది. అది కొంచెం పట్టించుకోవాలి. మాకు రేషన్ బండి ఒకటి రాదండి. మాకు రేషన్ ఒకటి ఎవరు ఎప్పుడు ప్రతి నెల వీళ్ళకి చెప్పడం అదిగా వస్తుందని అంటారు, ఇదిగా వస్తుందని అంటారు. రేషన్ ఒకటి జరగట్లేదు. ఎవరికి చెప్పినా ఫోన్ చెప్తామమ్మా అని అంటున్నారు, కానీ ఎవరు చెప్పట్లేదండి. ఈ నెల తారీఖు వచ్చిందండి, ఎవరిని అడిగినా తెలియదు. వస్తుంది, వచ్చినట్టు తీసుకోండి అంటే ఆ చివరికి వెళ్ళాం అనుకోండి, జనాలు ఎక్కువైపోతున్నాడు. స్టాపులు పెట్టమన్నాడు, పెట్టచ్చు కదండి. స్టాపులు కూడా పెట్టండి. 3 స్టాపులు అన్నారు, 3 స్టాపులకే ఇవ్వాలి కదా. 2 స్టాపులు శుభ్రంగా ఇస్తాడు ప్రతి నెల. 3వ స్టాప్ అసలు బియ్యం ఇవ్వడు. ఎప్పుడో వస్తాడు నచ్చినప్పుడు బస్తా బియ్యం పట్టుకొని ఇలా టంపేసి డబ్బులు ఇచ్చేస్తానని అంటాడు. ఆ బియ్యం ఏమన్నా కూడా నచ్చుకుంటున్నాడు. మాకు రేషన్ కూడా అయితే బాగా దొక్క పెడుతున్నాడు. హిజ్రాల ఆందోళనతో అనకాపల్లి అట్టడుగుతుంది. తమ సహచర హిజ్రాను ప్రేడి అంతమొందించాడని అతని ఎన్కౌంటర్ చేయాలి, లేదంటే తమకు అప్పగించాలని హిజ్రాలు ఆందోళన కొనసాగిస్తున్నారు. మరోవైపు హిజ్రా హత్య ఒక్కరితో అయ్యే పని కాదని పని నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. కానీ నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను. మేము మనసు పెట్టి ప్రేమించడమే ఎదుటోళ్ళు చేసి మా తప్పని అడుగుదాం అనుకుంటున్నాను అందరినీ. మేము ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తామండి. మేము మా తల్లిదండ్రులకు దూరం అయిపోయి, అమ్మ ప్రేమకి నాన్న ప్రేమకి దూరం అయిపోయి, ఎప్పుడో దూరంగా వచ్చి మా కమ్యూనిటీలో చేరి అందరి ప్రేమకు దూరమై మేము బతుకుతున్నామండి. అలాంటిది మా జీవితంలోకి వచ్చి చిన్న ప్రేమ చూపించి మా హృదయాల్లోకి వస్తారండి మగోళ్ళు. అది మేము నమ్మి వాళ్ళ ప్రేమకు దగ్గర అవుతున్నామండి. అలాంటిది మమ్మల్ని నమ్మినందుకు ఇలా కఠినంగా ఇలా ఇంత దారుణంగా చంపుతాడని మేము అనుకోలేదు. కానీ గతంలో కూడా 3 హత్యలు జరిగాయండి. ఇదే అనకాపల్లిలోని 4 అండి. 1 దేవుడమ్మ అని చెప్పి ఒక ఆవిడ్ని పెట్రోల్ పోసి అతి దారుణంగా ఇంట్లోనే కాల్చేశారండి. అది కూడా ఎలాగే వచ్చి 2 ఆడబడి చేసి వదిలేశారండి కేసు. 2వది చిత్రామ్మ అని చెప్పేసి
బుర్ర నరికి ట్రైన్ కింద పడేశారండి. అది కూడా అడబడి చేసి వదిలేశారండి. ఇంకొక అమ్మాయిని యాసిడ్, అతి దారుణంగా యాసిడ్, అందంగా ఉన్న అమ్మాయిని అందవికారంగా చేసేసారండి. ఇది అనకాపల్లిని, అది కూడా ఇలా చేస్తారండి. ఇది 4వ కేసు అండి. మేమైతే ఎన్ని మొక్కలు చేసి ఎంత దారుణంగానండి. ఆడు కొడుకు కూడెట్టి డబ్బు పెట్టి బంగారం పెట్టి అంత సంపాదించి ఆడు ఒళ్ళో పోస్తే రుణం ఇలా తీర్చుకున్నాడండి ఆ మొగోడు మాకు. నిజంగానా ఈ 3 కేసుల్లో కూడా ఏది న్యాయం జరగలేదు. ఇందులో కూడా న్యాయం జరుగుతుందని మేము అనుకోవట్లేదు సార్. ఒకటే మేము అడుగుతున్నామండి, ఆడిని ఎన్కౌంటర్ చెయ్యాలి. అందరికీ కూడా నమస్కారం. మాది అనకాపల్లి జిల్లా సార్. అనకాపల్లికి చెందిన ట్రాన్స్ ఉమెన్స్ అండి మేము. మా ట్రాన్స్ ఉమెన్స్లో ఒక అమ్మాయి చాలా దారుణంగా కిరాతకంగా హత్య చేయబడింది. ఆ అమ్మాయిని చూస్తే మాకు చాలా కడుపు తరుక్కుపోతుంది సార్. ప్రేమించిన వ్యక్తి అంత దారుణంగా చంపడం చాలా బాధాకరం. మేము రాత్రి నుంచి కూడా ఇదే ఎన్టీఆర్ హాస్పిటల్లో పడిగాపులు కాస్తున్నాము. ఆ అబ్బాయిని అరెస్ట్ చేశారు, ఆ అబ్బాయిని పోలీస్ స్టేషన్లో పెట్టారు, మమ్మల్ని బాడీ తీసుకెళ్ళిపోమంటున్నారు. ఏది మాకు న్యాయం జరిగేటట్టు మాకైతే అర్థం అవ్వట్లేదు సార్. ఆ అబ్బాయిని మాకు చూపించండి, మాకు న్యాయం చేయండి. మా అమ్మాయి ఎలాగైతే చనిపోయిందో ఆ అబ్బాయిని కూడా నడి రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలి. చెప్పండి సార్. ఈ రోజు మా అమ్మ మా నాన్నకి దూరం అయిపోయి ఎక్కడో మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి చేరి మేము ఎన్నో బాధలు పడతాం సార్. ఈ మధ్యన ఈ నా కొడుకులు వచ్చి ప్రేమ అనే పేరుతో మమ్మల్ని దగా చేసి మోసం చేసి మా తల్లిదండ్రులకు దూరం చేసి మా కమ్యూనిటీ వాళ్ళకి దూరం చేసి మా గురువులు నాన్న గురువులకి దూరం చేసి అన్యాయంగా చంపుతున్నారు సార్. మా డబ్బు తింటున్నారు, మా బంగారం తింటున్నారు, మా ఆస్తి దారిపోతున్నాం సార్. ఒక ప్రేమ కోసం సార్ రాత్రులు హైవే పైకి వెళ్ళి సెక్స్ వర్కులు చేసి కొట్టుకెళ్ళి ₹1 తెచ్చి అన్ని అవమానాలు పడి ఒక అబ్బాయిని ప్రేమించే అబ్బాయిని మేము చాలా ప్రాణంగా ప్రేమించి మా అబ్బాయికి అన్ని చూస్తున్నాం సార్. ఈ రోజు ఒక అమ్మాయి మా ట్రాన్స్ కమ్యూనిటీలో ఒక అమ్మాయి నిర్దాక్షిణ్యంగా చంపబడింది సార్. మాకు న్యాయం కావాలి. ఒక ఆడదానికి ఇంత గొద్దు ఇష్యూ జరిగితే తక్షణమే పరిష్కారం ఎలా లభిస్తుందో ఒక ట్రాన్స్ ఉమెన్కి కూడా జరిగింది. అలాగే మాకు పరిష్కారం కావాలి సార్. మాకు డబ్బు వద్దు, ధనం వద్దు, బంగారం వద్దు, ఏమీ వద్దు సార్. మాకు మాత్రం న్యాయం చేయాలి. అబ్బాయిని మా దగ్గరికి తీసుకొచ్చి మాకు అప్పచెప్పాలి సార్. రోడ్డు ప్రమాదాల నివారణకు మైన్స్ ట్రాన్స్పోర్ట్ పోలీస్ శాఖలకు చెందిన అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్ కోరారు. ఈ సందర్భంగా దాడి రత్నాకర్ మాట్లాడారు. పట్టణంలో విజయరామరాజుపేట వద్ద గల రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద 2 రోజుల క్రితం ఒక భారీ వాహనం గడ్డర్ను ఢీకొట్టి రైల్వే ట్రాక్ను ధ్వంసం చేసిన లారీ. దీంతో రైల్వేకు తీవ్ర నష్టమే కాకుండా పెద్దపైన ప్రమాదం తప్పిందన్నారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే 250 మంది రైల్వే సిబ్బంది తెల్లవారుజాము 5 గంటల నుండి రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేపట్టి ప్రయాణికులు ఇబ్బందులు లేకుండా చేయడం అభినందనీయమన్నారు. ఇప్పటికైనా జీవీఎంసీ ఆర్ఎండ్బీ అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జి 2 వైపులా స్పీడ్ బ్రేకర్లతో పాటు బలమైన గడ్డలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి భవిష్యత్తులో ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అనకాపల్లి జిల్లా అధికారులకి ప్రత్యేకమైనటువంటి వినతి. అందులో ప్రత్యేకంగా మైన్స్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, వీరందరికీ కూడా నేను కోరేది ఈ ప్రమాదాలు నివారించడానికి ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉందని వారికి తెలియపరుస్తున్నాను. దీని మీద ఇప్పటికే నేను జిల్లా కలెక్టర్ గారికి, అలాగే సంబంధిత అధికారులకి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి కూడా పంపడం జరిగింది. మరి నిన్న ఒక పెద్ద యాక్సిడెంట్ మనం చూసాం. రైల్వే ట్రాక్ను కూడా ఒక లారీ గుద్ది పెద్ద బౌల్డర్స్తో వెళ్తున్నటువంటి లారీ గడ్డర్స్ని దాటి రైల్వే ట్రాక్ను కూడా గుద్దుకొని ట్రైన్లు కూడా డీరైలింగ్ అయ్యేటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. పైగా ఆ గుద్దేసి కూడా లారీ ఎబ్స్కాండ్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. లారీ డ్రైవర్ ఇద్దరు కూడా ఎబ్స్కాండ్ అయిపోయారు. తర్వాత పోలీసు వారు పట్టుకున్నారు, వేరే సంగతి. సో దానికి సుమారు 250 మంది రైల్వే సిబ్బంది నిన్న సుమారు ఉదయం తెల్లవారు 4:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పనిచేస్తే తప్ప మళ్ళీ ఆ ట్రాక్ పునరుద్ధరణ జరగలేదు. అదేవిధంగా మొన్న అంటే కరెక్ట్గా 2 రోజుల క్రితం మునగుపాకలో ఈ క్వారీ లారీ ఒక వ్యక్తిని ఢీకొన్న వెంటనే ఆగితే బాగుండేది. ఢీకొన్న తర్వాత కింద పడినటువంటి ఆ ప్రయాణికుడి తల మీద నుంచి లారీ వెళ్ళిపోయింది. స్పాట్ డెడ్ అక్కడ మునగుపాకలో ఎల్ఐసి ఏజెంట్ ఒక ఆయన. అలాగే అనేక యాక్సిడెంట్లు మన అనకాపల్లి పరిధిలో, తుంపాల పరిధిలో కూడా జరుగుతున్నాయి. దీన్ని నివారించాల్సినటువంటి అవసరం తప్పకుండా మనందరి మీద ఉంది.
ప్రత్యేకంగా అధికారులపైన కూడా ఉంది బాధ్యత. అందులో భాగంగా ముఖ్యంగా ఈ హెవీ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో, హెవీ లోడ్ వెహికల్స్ కానీ ఓవర్ వెయిట్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే తుంపాలు దాటిన వెంటనే బొజ్జన్నకొండ రూట్లోంచి ట్రాఫిక్ డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ బొజ్జన్నకొండ దాటి అక్కడ హైవే కనెక్ట్ అయిపోద్ది. ఆ కనెక్ట్ అయ్యే దగ్గర యూటర్న్ తీసుకోవడానికి ఆ జంక్షన్ ఇంప్రూవ్మెంట్ కొంత చేయాలి అధికారులు, తప్పదు. ఇది ఆర్ఎండ్బి అధికారులు చేయాల్సినటువంటి పని. చేస్తే హైవే ఇక ఊర్లోకి టౌన్లోకి లేకుండా, ఎందుకంటే టౌన్లో అనేక మంది స్కూల్ పిల్లలు, కాలేజీకి వెళ్ళే పిల్లలు, చిన్న పిల్లలతో కూడినటువంటి ఆటోలు, రోడ్డు దాటేటువంటి పిల్లలు, సీనియర్ సిటిజన్స్ అనేక మంది పట్టణంలో స్వతంత్రంగా తిరుగుతున్నారు. ఈ హెవీ వెహికల్స్ మూవ్మెంట్ వల్ల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వ్యోమగామి సునీత విలియమ్స్ కంగ్రాట్స్. భూమిపై అడుగుపెట్టిన వ్యోమగామికి స్పీకర్ శుభాకాంక్షలు. మండలిలో యనమల ప్రసంగం, రాజ్యసభకు పంపించారని తోట త్రిమూర్తులు డిమాండ్. హిజ్రాల ఆందోళనతో అట్టుడికిన అనకాపల్లి, నరహంతకుని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్. నర్సీపట్నంలో దొంగల భయం, పోలీసుల నిద్రమత్తుపై విమర్శల జరివానా అనుభవశీలి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.